అది నవంబర్ 27, 2020 తెహరాన్‌కి దగ్గరలో అబ్సాట్ అనే నగరానికి ఒక కాన్వాయ్ వెళ్తూ ఉంది. ఈ కాన్వాయ్‌లో ముందు, వెనుక ఆర్మర్డ్ వెహికల్స్ సెక్యూరిటీగా ఉన్నాయి. మధ్యలో ఒక నిస్సాన్ టియానా కార్ ఉంది. ఈ కాన్వాయ్ అబ్సాట్ సిటీలోని ఒక విల్లాలోకి వెళ్ళబోతుంది. ఈ కాన్వాయ్‌లో సెక్యూరిటీతో కలిపి 13 మంది ఉన్నారు. అలా ఆ కాన్వాయ్ విల్లా దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా పక్కన ఉన్న ట్రక్‌లో నుండి ఈ కాన్వాయ్ పైకి బుల్లెట్ల వర్షం కురిసింది. కాన్వాయ్‌లో ఉన్న 13 మందిలో ఒకే ఒక్క వ్యక్తి ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అతనే మోహ్సెన్ ఫక్రీజాదే. ఇతను ఎవరో కాదు, ఇరాన్ న్యూక్లియర్ ప్రాజెక్టులో కీలక వ్యక్తి. ఈయనతో పాటు ఆ కాన్వాయ్‌లో 12 మందున్నారు. బట్ ఒక్కరికి కూడా ఒక్క బుల్లెట్ కూడా తగలలేదు. పక్కా ప్లానింగ్‌తో మోహ్సెన్‌ని ఎవరో లేపేశారు. ఇంకెవరో కాదు, మొసాద్. ఎన్నో ఏళ్లుగా ఇజ్రాయెల్‌కి పెద్ద టార్గెట్ ఈ మోహ్సెన్ ఫక్రీజాదే. ఎన్నో ఏళ్ల ప్లానింగ్ తర్వాత చివరికి మోసాద్ ఇరాన్ న్యూక్లియర్ ప్రాజెక్టులోని కీలక సైంటిస్ట్‌ని అంతం చేసింది. బట్ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ ఆపరేషన్‌లో మోహ్సెన్‌పై గురిపెట్టి గన్ ట్రిగ్గర్ నొక్కని వ్యక్తి అసలు ఆ సమయంలో ఇరాన్‌లో లేడు. ఆ వ్యక్తి ఆ సమయంలో ఇరాన్‌కి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మోసాద్ చేసిన అతిపెద్ద ఆపరేషన్స్‌లో ఇది కూడా ఒకటి. అసలు మోసాద్ ఎలా ఈ ఆపరేషన్‌ని చేసింది? మోహ్సెన్ ఎందుకు మోసాద్‌కి టార్గెట్ అయ్యాడు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఎన్నో ఏళ్లుగా ఇది ప్రపంచంలో ఒక పెద్ద వివాదం. 1950లో ఆటమ్స్ ఫర్ పీస్ ప్రోగ్రామ్‌లో భాగంగా అమెరికా సపోర్ట్‌తో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొదలుపెట్టింది. ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ న్యూక్లియర్ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి. బట్ అప్పట్లో ఉన్నది ఇంపీరియల్ స్టేట్ ఆఫ్ ఇరాన్. ఆ రోజుల్లో ఇరాన్ అమెరికాకి ఫ్రెండ్లీ కంట్రీ. బట్ 1971లో ఇరాన్‌లో రెజీమ్ చేంజ్ అయ్యి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడింది. ఈ కొత్త దేశం ఇజ్రాయెల్, అమెరికాకి బద్ధ శత్రువు. దీంతో 1979లో యుఎస్ ఇరాన్‌కి హెల్ప్ చేయటం ఆపేసింది. దీంతో ఆ తర్వాత నుండి ఇరాన్ సీక్రెట్‌గా న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తూ ఉంది. ఈసారి ఎలక్ట్రిసిటీతో పాటు యాటమ్ బాంబ్ తయారు చేయడానికి 1989లో ఎమాడ్ ప్రాజెక్ట్‌ని ఇరాన్ స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ సీక్రెట్‌గా యాటమ్ బాంబ్ తయారు చేయడం కోసం. ఈ ప్రాజెక్ట్‌ని మోహ్సెన్ ఫక్రీజాదే అధ్యక్షతన మొదలుపెట్టారు. దీంతో అప్పటి నుండి యుఎస్ ఇరాన్‌పై శాంక్షన్స్ మొదలుపెట్టింది. యుఎస్ ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయటం అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్ బద్ధ శత్రువులు. ఈ రెండు దేశాల మధ్య వాతావరణం ఎప్పుడూ సరిగ్గా ఉండదు. ఏ క్షణాన యుద్ధం వస్తుందో ఎవరికీ తెలీదు. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. దీంతో ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేస్తే ఇజ్రాయెల్‌కి చాలా ప్రమాదం. అందుకే ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయటం అమెరికా అస్సలు ఒప్పుకోదు. దీంతో అప్పటి నుండి అణుబాంబును తయారు చేయకుండా ఇజ్రాయెల్, అమెరికా ఎన్నోసార్లు ఇరాన్ న్యూక్లియర్ ప్రాజెక్ట్‌ని చెడగొట్టాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్రాజెక్ట్‌ని ఆపడానికి మోసాద్ ఎంతోమంది టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్‌ని అంతమొందించింది. 2007 నుండి 5గురు ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మిస్టీరియస్‌గా మరణించారు. 2017లో యుఎస్ ఇరాన్‌తో న్యూక్లియర్ డీల్ చేసుకుంది. ఈ డీల్ ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయకుండా ఉండటానికి. ఈ డీల్‌లో భాగంగా యుఎస్ ఇరాన్‌పై విధించిన శాంక్షన్స్ ఎత్తేస్తుంది. ఈ శాంక్షన్స్‌ని ఎత్తేస్తే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇంకా ఈజీ అవుతుంది. దీంతో 2018లో డొనాల్డ్ ట్రంప్ ఈ డీల్ నుండి బయటకు వచ్చేశాడు. దీంతో మళ్ళీ ఇరాన్‌పై శాంక్షన్స్ వర్షం కురిపించింది అమెరికా. మోహ్సెన్ ఫక్రీజాదే కూడా ఇరాన్ యొక్క ఇంపార్టెంట్ న్యూక్లియర్ సైంటిస్ట్. 2009లో ఇతన్ని అంతమొందించడానికి ప్లాన్ చేసింది మొసాద్. బట్ చివరి నిమిషంలో ఈ ప్లాన్ ఫెయిల్ అయింది. అప్పటి నుండి ఇతని కోసం వెతుకుతూ ఉంది మొసాద్. ఇరాన్ సీక్రెట్‌గా న్యూక్లియర్ ప్రాజెక్ట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి యూఎన్‌కి కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఇరాన్. దీంతో ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. మోహ్సెన్ సీక్రెట్‌గా న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే పనిలో ఉన్నాడని ఇజ్రాయెల్ కనిపెట్టింది. దీంతో ఇతను మళ్ళీ మోసాద్‌కి టార్గెట్ అయ్యాడు. మోహ్సెన్‌ని లేపేయడానికి ఇజ్రాయెల్ 2019లోనే ప్లానింగ్ మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇతను ఇరాన్‌లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఇతనికి చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఇరాన్ క్యాపిటల్‌లో ఇతనిపై దాడి చేయడం చాలా కష్టం. ఇలా చేస్తే ప్లాన్ ఫెయిల్ అవ్వచ్చు. మోసాద్ ఏజెంట్స్ దొరికిపోవచ్చు. సో బాగా ఆలోచించి మోసాద్ ఒక కొత్త ఆలోచన చేసింది. అదే రిమోట్ ఆపరేటెడ్ గన్స్. ఈ గన్స్‌ని వేరే ప్రదేశం నుండి ఆపరేట్ చేయొచ్చు. దీంతో ఈ టెక్నాలజీని వాడాలని ఇజ్రాయెల్ అనుకుంది. బట్ దీనికి కూడా డిఫికల్టీస్ ఉన్నాయి. ఈ గన్స్‌ని ఇరాన్‌లోకి తీసుకువెళ్ళటం ఇజ్రాయెల్‌కి బాగా కష్టం. అంతేకాదు ఆపరేషన్ తర్వాత ఈ గన్స్‌ని అక్కడే వదిలేస్తే ఈ న్యూ టెక్నాలజీ ఇరాన్ చేతుల్లోకి కూడా వెళ్ళిపోతుంది. దీంతో ఈ 2 ఇబ్బందులు మోసాద్ ముందు ఉన్నాయి. ఈ ప్రాబ్లంకి మోసాద్ ఒక జీనియస్ సొల్యూషన్‌తో ముందుకు వచ్చింది. మోసాద్ గన్‌ని పార్ట్స్‌గా డివైడ్ చేసి సీక్రెట్‌గా ఈ పార్ట్స్ అన్నిటిని ఇరాన్‌లోకి స్మగిల్ చేయాలని అనుకుంది. అంతేకాదు ఈ గన్ ఆపరేషన్ అయిపోయిన వెంటనే దానంతట అదే పేలిపోయే విధంగా చేయాలని అనుకున్నారు. దీంతో ఆపరేషన్‌కి ఇక ఎలాంటి ఇబ్బందులు లేవు.
ఈ ఆపరేషన్ ఎక్కడ ప్లాన్ చేయాలని మొసాద్ చాలా ప్లానింగ్ చేసింది. మొసాద్ 2019 నుండి మోహ్సెన్‌పై నిఘా పెట్టింది. మోహ్సెన్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, తెహరాన్ బయట ఎక్కడికి వెళ్తున్నాడు, ఇలా ఎంతో సమాచారం మొసాద్ సాధించింది. ఈ ఇన్ఫర్మేషన్‌లో మొసాద్ తెలుసుకున్న విషయం ఏంటంటే, మోహ్సెన్ ప్రతి వీకెండ్‌కి తెహరాన్‌కి దగ్గరలో ఉన్న ఆబ్సాడ్ అనే సిటీలో ఉన్న తన విల్లాకి వెళ్తాడు. ఈ సిటీలో పాపులేషన్ చాలా తక్కువ. అంతేకాదు ఈ సిటీ అంతా టూరిస్ట్ విల్లాస్తోనే ఉంటుంది. దీంతో పెద్దగా అక్కడ ఎవరు ఉండరు. పైగా అది కోవిడ్-19 లాక్‌డౌన్ సమయం. దీంతో రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. మోహ్సెన్‌కి సెక్యూరిటీగా ఉన్న ఆర్మర్డ్ వెహికల్స్‌ని దాటి అతనిపై దాడి చేయాలి. దీంతో అతని విల్లాకి దగ్గరలో ఈ దాడి చేయాలని మొసాద్ అనుకుంది. మొసాద్ నిఘాలో అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మోహ్సెన్ విల్లా దగ్గరకు చేరుకోగానే ముందు ఉన్న ఆర్మర్డ్ వెహికల్స్ ముందుగా ఇన్స్పెక్ట్ చేయడానికి విల్లా లోపలికి వేగంగా వెళ్ళిపోతాయి. దీంతో మోహ్సెన్ కారు ముందు ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. దీంతో ఈ టైంలో దాడి చేయాలని మొసాద్ ప్లాన్ చేసింది. మోహ్సెన్ యొక్క కాన్వాయ్ స్పీడ్‌గా వెళ్ళిపోయినా ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. దీంతో మోహ్సెన్ కార్‌ని స్లో చేయడానికి ఒక స్పీడ్ బ్రేకర్ ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకున్నారు. మొసాద్ ఈ అంశాలన్నీ అంచనా వేసుకొని ఏరియాని సెలెక్ట్ చేసింది. ఈ ఆపరేషన్ గురించి అప్డేట్ ఇవ్వడానికి కొంత దూరంలో ఒక మొసాద్ గ్రూప్ రెడీగా ఉంది. వీళ్ళు వేరే చోట దాక్కొని సీక్రెట్‌గా అంతా గమనించి మొసాద్ ఆఫీస్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇలా ప్లాన్ చేసినట్టే నవంబర్ 27 వచ్చేసింది. ఆ రోజు ఉదయం మొసాద్ అనుకున్నట్టే మోహ్సెన్ అబ్సాడ్‌లోని విల్లాకి బయలుదేరాడు. కార్‌లో మోహ్సెన్‌తో పాటు అతని వైఫ్ కూడా ఉంది. మోహ్సెన్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. మోహ్సెన్‌కి సెక్యూరిటీగా 3 ఆర్మర్డ్ వెహికల్స్ ఉన్నాయి. అలాగే 11 మంది సెక్యూరిటీ ఉన్నారు. మోహ్సెన్ తన నిస్సాన్ టియానా కార్‌లో ఉన్నాడు. ఆ దారిలో ఒక నిస్సాన్ ట్రక్ ఆగి ఉంది. ఈ ట్రక్‌లో చాలా పేలుడు పదార్థాలున్నాయి. వాటితో పాటు ఒక రిమోట్ ఆపరేటెడ్ మిషన్ గన్ కూడా ఉంది. ఈ ట్రక్‌కి మొత్తం కెమెరాస్ ఉన్నాయి. దీంతో మొత్తం 360 డిగ్రీస్ వ్యూ కనబడుతుంది. మోహ్సెన్ కార్ క్లియర్‌గా కనబడుతుంది. అలా మోహ్సెన్ కార్ ఆ ట్రక్ దగ్గరకు వచ్చింది. ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది. ఒక్కసారిగా ట్రక్ వెనుక ఓపెన్ అయ్యి రిమోట్ ఆపరేటెడ్ గన్ బయటకు వచ్చింది. ఇది రిమోట్ కంట్రోల్ గన్ మాత్రమే కాదు, ఒక రోబోటిక్ గన్ కూడా. ఇది దానంతట అదే టార్గెట్స్‌ని షూట్ చేస్తుంది. మోహ్సెన్ యొక్క ఫేషియల్ డేటాని ఎప్పుడో ఇందులో లోడ్ చేశారు. ఆపరేషన్‌కి ముందే చాలా టెస్ట్‌లు కూడా చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ గన్ మోహ్సెన్‌పై గురిపెట్టి కాల్చడం మొదలుపెట్టింది. బుల్లెట్ల వర్షం మొదలవగానే మోహ్సెన్ కారులో నుండి బయటకు దిగడానికి ప్రయత్నించాడు. బట్ మరింత వేగంగా బుల్లెట్స్ తగలడంతో అక్కడికక్కడే పడిపోయాడు. ఆ తర్వాత మోహ్సెన్ హాస్పిటల్‌లో చనిపోయాడు. ఇనీషియల్‌గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం ముగ్గురు అటాకర్స్ మోహ్సెన్‌ని షూట్ చేశారు. అదే సమయంలో సెక్యూరిటీ టీమ్స్ ఆ అటాకర్స్‌ని చంపేశారు. బట్ ఆ తర్వాత ఐఆర్‌జీసీ కమాండర్ అలీ ఫడావి అసలు నిజం ప్రపంచానికి చెప్పాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం అక్కడ ఎలాంటి అటాకర్స్ లేరు. ఒక రిమోట్ ఆపరేటెడ్ గన్‌తో దాడి చేశారు. ఈ గన్ ఎంత యాక్యురేట్‌గా పనిచేసిందంటే అన్ని బుల్లెట్స్ కాల్చినా అన్నీ మోహ్సెన్‌కి తగిలాయి. పక్కనే ఉన్న అతని వైఫ్‌కి ఒక్క బుల్లెట్ కూడా తగలలేదు. ఈ గన్ మోహ్సెన్‌కి 150 మీటర్స్ దూరంలో ఉంది. గన్ మోహ్సెన్‌పై 13 సార్లు కాల్చింది. ఈ ఆపరేషన్ ముగిసిన వెంటనే ఆ గన్ ఉన్న ట్రక్ పేలిపోయింది. దీంతో ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా పోయింది. ఈ ఆపరేషన్‌ని చాలా మంది తప్పుపట్టారు కూడా. ఎందుకంటే ఒకవేళ రోబోటిక్ గన్ వేరే వారిని మోహ్సెన్ అనుకోని కాల్చుంటే అనవసరంగా వేరే వారి ప్రాణాలు పోయాయి. రోబోటిక్ గన్స్ సివిలియన్స్‌కి కూడా చాలా డేంజర్. ఐఆర్‌జీసీ చీఫ్ కమాండర్ చెప్పిన దాని ప్రకారం ఈ ఆపరేషన్ జరగడానికి మొత్తం 3 నిమిషాల సమయం పట్టింది. 2021 ఫిబ్రవరిలో ది జూయిష్ క్రానికల్ ఈ ఆపరేషన్ ఎలా జరిగింది అనే ఒక డీటెయిల్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ ఆర్టికల్ ప్రకారం ఈ ఆపరేషన్‌ని మొసాద్ ఒక్కటే చేసింది. ఇందులో యూఎస్ ఇన్వాల్వ్‌మెంట్ ఏమీ లేదు. ఈ రిపోర్ట్ ప్రకారం ఈ ఆపరేషన్‌లో మొసాద్‌కి చెందిన ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ ఏజెంట్స్ అందరూ కలిసి 20 మంది దాకా పాల్గొన్నారు. మార్చి 2020లోనే ఈ ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్ ఏజెంట్స్ ఇరాన్‌కి చేరారు. 8 నెలల పాటు మోహ్సెన్‌పై కంప్లీట్‌గా నిఘా వేసింది మొసాద్. గన్ ఉన్న ట్రక్ పేలిపోవడంతో అక్కడున్న సెక్యూరిటీ కన్‌ఫ్యూజ్ అయ్యారు కూడా. ఈ ఆపరేషన్‌కి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. మొదటిగా కాసిం సొలైమనీ హత్య. 2020లో ఇరాన్ టాప్ కమాండర్ కాసిం సొలైమానీని డ్రోన్ స్ట్రైక్ ద్వారా యూఎస్ చంపేసింది. ఈ దాడికి ఇరాన్ పెద్దగా రెస్పాండ్ కాలేదు. దీంతో ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్‌ని అటాక్ చేయడానికి సిద్ధంగా లేదని మొసాద్‌కి అర్థమైంది. అంతేకాదు ఇరాన్ సెక్యూరిటీలో ఉన్న లూప్ హోల్స్ కూడా ఇజ్రాయెల్ అలాగే యూఎస్‌కి అర్థమైనాయి. ఇక రెండవ రీజన్ ఎలక్షన్. 2020లో యూఎస్ ఎలక్షన్‌లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయే సూచనలు బాగా ఉన్నాయి. జో బైడెన్ గెలిస్తే మళ్ళీ ఇరాన్‌తో న్యూక్లియర్ డీల్ ప్రారంభిస్తానని చెప్పాడు. దీంతో ఒకవేళ జో బైడెన్ అధికారంలోకి వస్తే న్యూక్లియర్ డీల్ మళ్ళీ స్టార్ట్ అయితే మోహ్సెన్ ఫక్రీజాదేనే కీలక పాత్ర పోషించేవాడు. దీంతో అందుకే ముందే ఇతన్ని అంతం చేశారు. ఆపరేషన్‌లో ఇంకా యాక్యురసీ కోసం మొసాద్ ఏఐ టెక్నాలజీ కూడా వాడింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇరాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ కల్ప్రిట్స్ కోసం వెతకడం మొదలుపెట్టారు. సెక్యూరిటీ ఫోర్సెస్ కార్స్‌ని ఆపి కల్ప్రిట్స్‌ని వెతికారు. చివరికి చాలామంది అనుమానితులను అరెస్ట్ చేశారు కానీ వీరందరిలో ఒక్కరి కూడా కల్ప్రిట్ అని కన్ఫర్మ్ చేయలేకపోయింది ఇరాన్. ఈ ఆపరేషన్ ఇజ్రాయెల్ సక్సెస్ కంటే ఎక్కువ ఇరాన్ యొక్క ఫెయిల్యూర్. ఇరాన్ ఇంటెలిజెన్స్ ముందే దాడిని కనిపెట్టలేకపోయింది. ఆపరేషన్ తర్వాత కూడా కల్ప్రిట్స్‌ని ఇరాన్ కనిపెట్టలేకపోయింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.